నమస్తే గురుగారు. నమస్తే అన్న. ఎలా ఉన్నా బాగున్నారా? బాగున్నామన్నా. బాగున్నారా? బాగున్నా. గత 3 సంవత్సరాల నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అవునన్నా. అవును. సో ఇప్పటికి వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడు కలిసినాం. సో నిన్న మొన్న ఈటీవీ వాళ్ళు కూడా వచ్చి వీడియో తీసుకుపోయారు అనుకుంటాను. తీసుకుపోయినారన్నా. ఇంక వర్షం వచ్చింది కదా, కొంచెం గ్యాప్ వచ్చింది. సో సంతోషం బ్రదర్. మీ సబ్స్క్రైబర్స్ అందరికి మీ పేరు, మన అడ్రస్ ఎక్కడున్నారో ఒకసారి చెప్తారు గురు? నా పేరు ఉమామహేశ్వర్ అన్న. మనం అనంతపురం జిల్లా ఉరుకొండ తాలూకా కరకముక్కల విలేజ్ లో ఉన్నాంనా. సో గురుగారు, గత 3 సంవత్సరాల క్రితం మనం ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నాం. సో ఈ ఆలోచన మీది స్టార్టింగ్ నుంచే సైలేజ్ ప్లాంట్ పెట్టాలనేసా, లేదంటే మీరు ఏమైనా ఫార్మింగ్ ఏమైనా చేసేవారు? మనం పొట్టేల్ ఫార్మ్ చేసినామన్నా. ఫస్ట్ నేను మా పార్ట్నర్ అన్న నజీర్ అన్న ఇద్దరు కలిసి పొట్టేల్ ఫామ్, అంటే విడివిడిగా ఎవరు వాళ్ళు పొట్టేల్ ఫామ్ చేసేవాళ్ళము. కానీ మనకి కొంచెం అప్పుడు చెనిక్కాయ వేరుశెనగ కట్టే అది కొంచెం కొరత వచ్చి సైలేజ్ అనేది మనం తెప్పించుకుంటే మామూలుగా అంటే ఇక్కడ హాసన్ దగ్గర తెప్పించుకున్నాం మనం. హాసన్, మంగళూరు అక్కడ నుంచి తెప్పించుకున్నప్పుడు ఏం జరిగిందంటే అన్సోల్డ్ క్వాలిటీ ఇచ్చినారు. అంటే కార్న్ తక్కువగా ఉంది. అంటే అక్కడ పోయి మేము విజిట్ చేయడం జరిగింది. పోతే అక్కడ కాస్ట్ కూడా మేము ఎక్కువ పెట్టే తెచ్చుకున్నాం. మా అవసరం అని చెప్పి అప్పుడు తెచ్చేసుకున్నాము. అక్కడ పోయి విజిట్ చేసి చూస్తే ఈ ప్రోడక్ట్ మన ఊర్లోనే దొరుకుతుంది కదా, మనం మిషనరీ తెచ్చుకొని ఏదైనా మనమే చిన్న స్టార్ట్ చేస్తే మనతో పాటు 10 మంది రైతులకు ఇవ్వచ్చు అనే ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్న. అట్లా స్టార్ట్ చేసి ఏమైందంటే అప్పటి నుంచి మనము వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది యూట్యూబ్లోనే అట్లా ఫేమస్ అయిపోయి ఈ స్థాయికి రావడం జరిగిందన్న. దాదాపు అంటే ఒక్క మిషన్తో స్టార్ట్ అయినాము. మరి అలాంటి 2-3 మిషన్లు తీసుకున్నాము. మరి హార్వెస్టర్ కూడా తెచ్చాము, బేలర్ తెచ్చాము, మరి బ్యాగులు అన్ని 2 రకాలు ఉన్నాయి. సో మహేష్ గారు, ఇది వచ్చేసి ఆలోచన ఫ్రస్ట్రేషన్ లో వచ్చింది అనుకోవాలా, లేదంటే బాధలో నుంచి వచ్చింది అనుకోవాలా? నా ఫ్రస్ట్రేషన్ లోనా బాధలోనా అనేదేం కాదు. కాకపోతే 10 మందికి మనం కూడా ఉపాధి ఇవ్వచ్చు, ప్లస్ మంచి సైలేజ్ ఇవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచనతో చేసినాం. మాకి గోశాల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తుంటారు, సార్ మేము ఇంతకు ముందు సైలేజ్ కొనేవాళ్ళము, అసలు కార్న్ అనేది లేకోకుండా చేసేవాళ్ళు. వాళ్ళు సూపర్ నేపర్తో చేసేవాళ్ళు, జొన్నతో చేసేవాళ్ళు, అట్లాంటివి చేసి అన్సోల్డ్ క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. అసలు మీతో నుంచి సైలేజ్ తీసుకున్న తర్వాత మొక్కజొన్నలు ఈ మాదిరి మొక్కజొన్నలు ఉంటాయనేది ఇప్పుడే తెలుస్తుందని మాకు కాల్స్ వస్తున్నాయి సార్. సంతోషం అన్న, అలాగే ఉండాలా ఆ క్వాలిటీ. మీరు ఎందుకంటే ప్రొఫెషనల్ గా చేసే పద్ధతి వేరేగా ఉంటది. ఒక రైతు స్థానంలో నుంచి వచ్చిన వ్యక్తి చేసేటప్పుడు ఆ క్వాలిటీ అనేది 100% అవతల వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, పొలాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 20 క్వింటాల నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చే మొక్కజొన్న పొలాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అన్సోల్డ్ క్వాలిటీ ఉన్నదనుకోండి మేము తీసుకోము, ఎందుకంటే మేము మోసం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని వాళ్ళకు కూడా అలాంటి సైలేజ్ ఇస్తే గతంలో వేరే వాళ్ళు ఇచ్చి ఆ తప్పు చేసినారు, ఆ తప్పు మనం చేయకూడదు అని చెప్పేసి ఉద్దేశంతోన మంచి 100% గింజ ఉన్న పాలకంకిలోనే కట్ చేస్తాం మనం. సో సంతోషం మహేష్ గారు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎకరాల్లో మీరు తీసుకుంటున్నారు, లేదా మనం పండిస్తున్నామండి సైలేజ్ అనేది? మనం తీసుకుంటున్నాం ఇక్కడ చుట్టుపక్కల, ఇక్కడ కరకముక్కల, ఆవులగి, పాల్తూరు, విడపనకల్లు, ఇట్లా చుట్టుపక్కల పల్లెలన్నీ మనకు బాగా అలవాటు అయిపోయినారు, కనెక్ట్ అయినారు. ఏ టైంలో కావాలన్నా ఆ టైంలో వేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకి కంటిన్యూగా మంది ఫస్ట్ జూన్ స్టార్ట్ అయితే మరి మే వరకు ఆగదు. అంటే మనకి ఎప్పుడు 1 నెల మాత్రమే గ్యాప్ పడుతుంది, 1 నెల తప్ప ఇంకా ఎప్పుడు గ్యాప్ పడదు. కంటిన్యూగా మన దగ్గర సైలేజ్ దొరుకుతుంది. సో గురుగారు, సైలేజ్ అంటే ఏంది గురుగారు, ఒక 2 మాటలు చెప్పాలంటే? సైలేజ్ అంటే ఇప్పుడు మనం పాలకంకిలోన 80 రోజులకి పాలకంకిలో కట్ చేసేదాన్ని సైలేజ్ అంటారు. కానీ మామూలు సూపర్ నేపేరు ఇదన్నీ కట్ చేయరాదు, ఆ పని అయితే చేయరాదు, దాన్ని మేమైతే యాక్సెప్ట్ చేయము. సో మీ ప్రాసెస్ ఎలా ఉందండి, ఎలా రెడీ చేస్తున్నారు? అంటే సైలేజ్ అక్కడి నుంచి కోసిన తర్వాత పొలంలో వెనకాల మిషన్ కనిపిస్తుంది, అక్కడ చాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది? మేము అక్కడ 80 days ఉన్నప్పుడు పాలకంకి ఉంటుంది, మంచి పాలకంకి ఉంటుంది. ఆ పాలకంకి ఉన్నప్పుడు కట్ చేసుకొని మన ట్రాక్టర్లో తీసుకొని వచ్చి లిఫ్ట్ చేస్తాం. ఈడ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే బెల్లము, ఉప్పు కానీ చేసిస్తాము. లేదా న్యాచురల్గా కావాలనే కొంతమంది న్యాచురల్గా అడుగుతారు, న్యాచురల్గా చేసిస్తాము. బేల్స్ కావాలన్న వాళ్ళకి బేల్స్ ఇస్తాము, బ్యాగ్స్ కావాలన్న వాళ్ళకి బ్యాగ్స్ ఇస్తాం. బేల్స్ వచ్చేసి 6 నెలల నుంచి 8 నెలల వరకు టైం ఉంటుంది. బ్యాగ్స్ కూడా 4 నెలలు 5 నెలలు, అంటే హోల్స్ పడుకోకుండా చూసుకుంటే అది ఎప్పటి వరకైనా చెడిపోదు. హోల్స్ పడితే మాత్రమే చెడిపోతుంది, అంతేగాని ఎటువంటి హోల్ పడుకోకుండా ఉంటే 1 year వరకు కూడా ఉంటుంది.
ఇది నేచురల్ పద్ధతిలో నేచురల్ పద్ధతి. సో మొలాసిస్ కలిపితే తేడా ఏమొస్తుంది? మొలాసిస్ కలిపితే మనకి ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే ఈ ఎక్కువ పొట్టేళ్ళలోనే గ్యాస్ ఫామ్ అవుతుంది. మీరు ఎక్కువ ఒకదానికంటే ఎక్కువ పోటీ పడి తింటుంటాయి కదా, ఆ ఎక్కువ తినిన దాంట్లోకి గ్యాస్ వస్తుంది, తక్కువ తినిన వాటికి లేదు. కాకపోతే మొలాసిస్ వేసిన వాటికి మాత్రమే అట్లా వస్తుంది. న్యాచురల్ గా ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదని మనకి ఫోన్లు చేసి మన కస్టమర్స్ చెప్తా ఉన్నారు. అందుకనే మనము న్యాచురల్ గానే ఎక్కువ చేస్తుంటాము. లేదు మాకు కావాలి అంటే చేసిస్తాం మళ్ళీ. సో ఇంకొక చిన్న క్వశ్చన్ గురుగారు, ఇప్పుడు మనకు అక్కడి నుంచి వచ్చినాక డైరెక్ట్ గా ప్యాకింగ్ అవుతుంది కదా, సో కొంతమంది చెప్పే వాదన ఏంటంటే ఇప్పుడు సైలేజ్ అంటే మీరు కట్ చేసిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజులు లేదా నెల రోజులైనా మాగాలి కదా, స్టోర్ చేయాలి కదా, అలా చేయకుండా మీరు డైరెక్ట్ గా అంటే వాళ్ళు మనకి కస్టమర్లు ఎట్లా చేస్తారంటే మనకి ఇంకా 10 రోజులు ముందే వాళ్ళకి స్టోర్ ఉన్నాకనే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకి 40 days 20 days అట్లా కావాలన్న వాళ్ళకి ఇక్కడ మన స్టోర్ ఆపుకోలేము. మనకి రెగ్యులర్ గా వెళ్ళిపోతుంటది, సైలేజ్ అనేది నిలబడడం లేదు, వెళ్ళిపోతుంటది. కాబట్టి వాళ్ళు ముందే ఆర్డర్ పెట్టుకొని ఇంకా 10 రోజులు ఉన్నాకనే చేసుకుంటారు. సో దీనికి నాకు తెలిసిన ఒక రీజన్ చెప్తే ఏమంటారు గురుగారు, అంటే దానా ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి, వేరే దానాలు ఎక్కువ వేయలేకపోతున్నాం. సో అందుకనేసి దానా సైలేజ్ అవ్వక ముందే ఇంకొక ఆర్డర్ పెట్టేస్తున్నారు, అందువల్ల మీ దగ్గర స్టాక్ ఉండటం లేదంటే ఒప్పుకుంటారా? అంటే వాళ్ళ సైలేజ్ మనం స్టోర్ చేయాలనుకుంటే స్టోర్ ఆగడం లేదు, వచ్చి ఇంకా మనం రెడీ అవుతున్నాకనే తీసుకెళ్ళిపోతా అంటారు. ఇంకా మనకి ఈ రోజు చెప్తే 3 రోజులకి రెడీ చేసి ఇచ్చే పద్ధతిలో ఉన్నాం మనం. ఇంకా మనం స్టోర్ చేసే అంత ఇది లేదు. ఇంకా ఎక్కువ బల్క్ లో పోతా ఉంటది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద లోడ్లు పోతుంటాయి కాబట్టి వాళ్ళు ముందే ఆర్డర్ ఉన్నాకనే ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పే రీజన్ ఏమంటే మేము మీకు 40 రోజులు 10 రోజులు తర్వాత తీసుకోవాలనుకుంటే మీ దగ్గర లేకపోవడము మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి 10 రోజుల ముందే తీసుకెళ్ళిపోతారు. సో రైతుకి అలాంటి అవకాశం లేదు కాబట్టి అటు వెళ్ళిపోతా ఉన్నాయి. అంతే వెళ్ళిపోతారు. సో మహేష్ గారు, ఇప్పుడు మనకు రోజువారీగా ఎన్ని టన్నుల దాకా రెడీ అవుతుందండి? మనకు రోజు ఒక 40 నుంచి 50 టన్నుల వరకు రెడీ చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రెజెంట్. కొత్త మిషనరీ వచ్చిన తర్వాత. ఇంతకు ముందు మనం 10-12 టన్నుల వరకే ఉండేవాళ్ళము. ఇప్పుడు కొంచెం వేరే అప్డేట్ వర్షన్ లో మిషన్లు అన్ని తీసుకున్నాం కాబట్టి 40 నుంచి 50 టన్నుల వరకు డైలీ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో మీరు పొట్టేళ్ల పెంపకం పక్కన పెడితే, నాకు ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఇలాంటి ఒక చిన్న మారుమూల పల్లెల్లో ఇంత పెద్ద మిషనరీ తెచ్చి ఆ ఆలోచన రావడం మీకు హ్యాట్స్ ఆఫ్. అసలుకి అది వచ్చిన దాన్ని ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేసుకుని వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త మిషన్ కొన్నారు చూడండి. సక్సెస్ అంటే ఇలా ఉండాలా? సక్సెస్ అంటే మనము ఎక్కడో ఇక్కడ మిషనరీ ఇంత ఇన్వెస్ట్మెంట్ దాదాపు అంటే మనం ₹1 కోటి వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము. మామూలుగా మనం చేసే తప్పులు ఏమంటే మనం ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం ఎక్కడో బెంగళూరులోనో హైదరాబాద్ లోనో వేరే దేశాల్లోనో ఉండి నడిపిస్తాం. అట్లా కాదు, మనం డ్రైవింగ్ చేస్తాం. మేము డ్రైవర్ లేకున్నా డ్రైవింగ్ చేస్తాం. ఏదన్నా లేబర్ లేకపోయినా ఆ ప్లేస్ లో లేబర్ గా నేను చేస్తాను. చాలా మంది వచ్చి ఏమంటుంటారంటే, ఏం సార్ మీరు ఓనర్ లెక్క లేరు, అసలు కష్టపడుతూనే ఉంటారు, మీరే డ్రైవింగ్ చేస్తా అంటారు, మీరే లోడింగ్ చేస్తా అంటారు అని అంటుంటారు. అట్లాంటివన్నీ ఫీలింగ్లు పెట్టుకుంటే మనం సక్సెస్ కాలేం. ఏదైనా కానీ మా పార్ట్నర్ ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఏదైనా చిన్న బోల్ట్ పోతే ఎక్కడి నుంచో పిలిపించుకోకుండా ఆయన సొంతంగా ఓన్ గా చేస్తున్నాడు. అట్లా అది ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. కానీ ఏదో మనము ఇప్పుడు ఇంత మిషనరీ ఇదంతా ఉంది, మాల్ అంతా పోసుకొని వచ్చినాము, ఏదైనా చిన్నది పోతే మెకానిక్ అక్కడి నుంచి రావాలంటే ఢిల్లీ నుంచి మామూలుగా అంటే పంజాబ్ మిషన్, పంజాబ్ నుంచి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుంది. అదంతా ఏమైపోతుంది, మళ్ళీ 20 మంది వరకు లేబర్స్ ఉంటారు, వాళ్ళంతా వేస్టేజ్ అయిపోతారు. అట్లా లేకుండా మేము మెకానిజం మొత్తం మేమే చేస్తాము, డ్రైవింగ్ మేమే చేస్తాము. ఏదైనా హార్డ్ వర్క్ అయినా మేము దగ్గరుండి చేస్తాం కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది తప్ప ఎక్కడో ఉండి నడిపించే వాళ్ళకి. మాకు ఇంకో క్వశ్చన్ ఏమంటే, చాలా మంది మీరు ఏమి అట్లా రేట్లు అమ్ముతారు, ఇట్లా రేట్లు అమ్ముతారు, ఇంకా ఎక్కువ రేట్ అమ్మాలా అని ఫోన్లు చేస్తుంటారు. మేము అవన్నీ లేదు, మాకు ఇటుకే ఇంతవరకే చాలని మేము దీని వరకే చేస్తున్నాం. సంతోషం అన్న మాట. అది నేను స్టార్టింగ్ లో అన్నట్టుగా ఆ రైతు బాధలో నుంచి వచ్చింది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇంకా 2 విషయాలు నేను చెప్పి వీడియో ఆపుతాను. సో మొదటి ఈ వెనకాల ఏదైతే మిషన్ మీకు కనిపిస్తుందో మనకు ఫ్రేమ్ లో, ఈ మిషనరీ మీరే పొద్దున్న నేను వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నారు. అవునా? సో దీనికి స్పెషల్ గా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి నేర్పించిపోతున్నారా, లేదంటే మనం వెళ్ళి వాళ్ళు వచ్చి ఒక రోజు అంతా చూపించి మనకి ఆపరేటింగ్ ఇలా చేయాలని చూపించి పోతున్నారు. మనం ఏమంటే కొంతమందికి పిల్లలకు నేర్పిస్తున్నాము. కొంచెం నేర్పించాలంటే ఒక 2-3 నెలలు టైం పడుతుంది. టైం పట్టే వరకు మనం చేయాల్సిందే. అప్పటిదాకా మీరే ఆపకూడదు అనే ఒక సంకల్పంతో చేస్తున్నాము.
సో చాలా సంతోషం, అలాగే ఉండాలా ఫీల్డ్ లోకి దిగినప్పుడు. ఇంకోతే సైలేజ్ గురించి మళ్ళీ ఇటు వచ్చేద్దాం. సైలేజ్ అనేటప్పటికి ఎలా యూస్ చేస్తున్నారు, దేనికోసం యూస్ చేస్తున్నారు ఇది ఎక్కువగా? మనకి ఎక్కువగా ఆవులకి, గేదెలకి, పొట్టేళ్ళకి, గొర్రెలకి ఈ స్కీములు ఎన్ఎల్ఎం స్కీముల్లో వెల్వెటెడ్ షెడ్లు వీటికి అన్నిటికీ ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళకి అన్నిటికీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మనకి పొట్టేళ్ళకి కూడా మనకి నైస్ కటింగే చేస్తున్నాం అనమాట. నైస్ కటింగ్. అవును, బ్లేడ్ గురించి మర్చిపోయాను, నాకు బాగా గుర్తు చేశారు. ఇంతకు ముందు బ్లేడ్ నెంబర్ వేరేదే ఉండేది, 13 సైజ్ ఉండేది. ఇప్పుడు దాన్ని 5 తీసుకొచ్చినాం, 5వ నెంబర్ కటింగ్ తీసుకొచ్చినాం. మనం ఇంతకు ముందు 13 కటింగ్ నెంబర్ కటింగ్ చేసినాం, అంటే 13 mm చేసినాము. ఇప్పుడు 5 mm చాపింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి పొట్టేళ్ళు ఫోన్ చేసి ఏమంటున్నారంటే, సరే ఇది తినడం లేదు, కంకులు కొన్ని వదిలేస్తున్నాయి, కొంచెం వెడల్పుగా వస్తుంది, కొంచెం నైస్ కటింగ్ కావాలని వాళ్ళు అడగడం వల్ల మనం కూడా బ్లేడ్ అడ్జస్ట్మెంట్ చేసి ఆ 13 mm అనే దాన్ని 5 mm గా మార్చి ఇస్తున్నాం. అవును, చూశాను నేను రాగానే మొత్తం ఎత్తి చూస్తే మామూలుగా ఈ పొటాటో చిప్స్ కంటే కొద్దిగా లావు ఉన్నాయి. అంతే అంతే, చాలా బాగున్నాయి. అంటే అలా ఉంటే తినడం అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ పద్ధతి ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇది ఒక అప్డేట్ గా చెప్పొచ్చు. అంటే పొట్టేళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, అన్నిటికీ ముక్కలు అనేది చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది అది. సో గురుగారు, ఇకపోతే మనకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే, మీకు అమౌంట్ పంపించిన తర్వాత ఎన్ని రోజులకు బండి వస్తుందండి? మనకి బండి అవైలబుల్ ఉంది అనుకోండి, ఒక రోజు 2 రోజుల్లో, ఒక రోజు 2 రోజుల ముందే చెప్తే చాలు. అమౌంట్ అనేది పే చేసిన తర్వాతే బండి పంపిస్తాం. సో అది పంపించినాక ఒక 12 నుంచి 24 గంటల లోపల లోడ్ వచ్చేస్తుంది. సో దాంట్లో ఎటువంటి, కొంతమంది ఏమంటే అమౌంట్ వేసేదానికి భయపడుతుంటారు. కాకపోతే మా వరకు అయితే మేము ఎప్పుడు ఎవ్వరికి ₹1 కూడా ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా పంపించాం. పెద్ద ప్లాంట్ ఉన్నప్పుడు అది ఆలోచించాల్సిన అవసరం అది కొంతమంది అడుగుతా ఉంటారు. మామూలుగా చూడని చూసిన వాళ్ళు ఎవరు అడగరు, కానీ చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు కొంచెం అమౌంట్ వేయాలంటే వెనక ముందు, ఎందుకంటే సైబర్లు ఇవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం అమౌంట్ వేసేదానికి వెనక ముందు చూస్తారు. మేము కాకపోతే అడ్రస్, MS కాన్ సైలేజ్, ఇది అన్ని మనం ఫార్మ్ అంతా ఉంది కాబట్టి అది GST నెంబర్తో సహా వాళ్ళకి పెడతాం. వాళ్ళ నమ్మకపోతే, నమ్మే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, నమ్మకపోతే వాళ్ళకి పెడతాము, అది చూసి వేసేస్తారు. సంతోషం గురుగారు. సో ట్రాన్స్పోర్ట్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎంత దూరం దాకా తీసుకొని పోతున్నారండి? ట్రాన్స్పోర్ట్ అంటే 3 టన్నులకి పైనే ఉంటది, కానీ 3 టన్నుల లోపల ఉంటే ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ కాదు. మనకి సైలేజ్ కూడా ఇంత పడుతుంది అని చెప్పేసి భయపడే పరిస్థితుల్లోకి వస్తుంది కాబట్టి మినిమం 3 టన్నులు ఉంటేనే పంపిస్తాం. 3 టన్నుల పైన పంపిస్తాం, పైన అయితేనే పంపిస్తాం. మనం 4 టన్నుల బండ్లు వచ్చేసి 300-400 కిలోమీటర్ల దూరం ఉన్నా పంపిస్తా ఉంటాము. 10 టన్నులైనా, 4 టన్నులైనా, 20 టన్నులైనా, అది బండి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అనేది 4 టన్నులకు ఒక వెహికల్ ఉంటుంది, 10 టన్నులకు ఇంకొకటి ఉంటుంది, 15 టన్నులకు ఒకటి ఉంటుంది, 20 టన్నులకు అట్లా వెహికల్ బట్టి మనము చేస్తాము. దాని డిస్టెన్స్ బట్టి ఎప్పుడైతే చిన్న ఆర్డర్ వచ్చిందో అమౌంట్ అనేది పెరుగుతుంది. మనం 4 టన్నులకి 10 టన్నులు తీసుకునే వాళ్ళు 4 టన్నులు తీసుకొని అదే రేటుకి అంటే కాదు, ట్రాన్స్పోర్ట్ లో కొంచెం ఇంచుమించు అవుతుంది కాబట్టి. కానీ 4 టన్నులు ట్రాన్స్పోర్ట్ కి 10 టన్నుల ట్రాన్స్పోర్ట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సైలేజ్ అంటే ఒక చిన్న అపోహ ఉంది. అంటే పొట్టేళ్లు తింటాయా, గొర్రెలు తింటాయా, మేకలు తింటాయా, ఇది ఆవులు గేదెలు తినవో, మేము 3 టన్నులు ఎలా ఆర్డర్ చేసుకోవాలా, మాకు ఏంది పరిస్థితి అనేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? పొట్టేళ్ళు ఇష్టంగా తింటాయి, గొర్రెలు ఇష్టంగా తింటాయి, ఆవులైనా ఎనుములైనా ఇష్టంగా తింటాయి. మనం ఇష్టంగా తింటాయి కాబట్టి ఇంత బల్క్ లో చేయడం జరిగింది. తింటాయా తినువా అనే అపోహ మాత్రం ఎప్పటికీ లేదు. ఇప్పుడు మనకి కూడా ఫస్ట్ ఫోన్ చేసి, సార్ ఇవి తినడం లేదంటారు అనుకో, ఒక్కసారి దాని పైన మనం ఏదైతే మొక్కజొన్నలు ఏదైనా దాణా ఇస్తుంటామే, ఒక్కరోజు మాత్రం దానిపైన చల్లితే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళే కాల్ చేస్తున్నారు, సార్ బాగా తింటున్నాయి సార్, మీరు చెప్పినట్టు చేసినాము, బాగా తింటున్నాయి అని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళే. అది. సో చాలా సంతోషం గురుగారు.